హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు. మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మూడు విషయాలు. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మూడు అండి. ఒకటి రంగురంగుల ముగ్గులు, అలాగే ఆకాశంలో ఎగిరే గాలిపటాలు, మూడోది నోరూరించే వంటలు. కానీ సంక్రాంతి అంటే ఇంతేనా? కాదు కదా, అంతకు మించి. ఉద్యోగాల కోసమో చదువుల కోసమో సిటీలో ఉండే మనమందరం ఎప్పుడెప్పుడు ఊరెళ్దామా అని ఎదురు చూసే పండగ ఇదే. బస్సులు దొరక్కపోయినా, ట్రైన్ టికెట్లు దొరక్కపోయినా, ట్రైన్ టికెట్లు కన్ఫర్మ్ అవ్వకపోయినా కష్టపడి ఊరెళ్తాం చూసారా, అక్కడే ఉంది అసలైన కిక్కు. ముఖ్యంగా మొదటి రోజు భోగి తెల్లవారుజామున చలిలో భోగి మంటలు వేస్తుంటే ఆ వెచ్చదనం, ఆ పొగ, పాత వాటిని వదిలేసి కొత్త వాటిని ఆహ్వానించడం, అబ్బా ఆ వైబే వేరు కదండి. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం, ఆ సందడిని చూస్తుంటే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఇక రెండో రోజు సంక్రాంతి. ఊరంతా కొత్త అల్లుళ్ళతో, బంధువులతో కలకలలాడుతూ ఉంటుంది. ఇంటి ముందు రంగురంగు ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, వీధుల్లో హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, అలాగే ఆటలు, ఇవన్నీ చూస్తుంటే మన సంస్కృతి ఎంత గొప్పది కదా అని అనిపించక మానదు. అలాగే మనం మర్చిపోకూడనిది గాలిపటాలండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఏ కైట్ అంటూ ఆకాశం వైపు చూస్తూ గడిపే ఆ క్షణాలు మధురానుభూతులు. ఇక మూడో రోజు కనుమ. మనకు అన్నం పెట్టే ప్రతి రైతుకి సహాయపడే, పశువులను పూజించే గొప్ప సాంప్రదాయం ఇది. సిటీలో ఉండే వాళ్లకు ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ పల్లెటూరులో ఉన్న వాళ్లకు పశువులను ఎంత అందంగా అలంకరిస్తారో చూస్తే ముచ్చటేస్తుందండి. నాన్ వెజ్ ప్రియులకు ఇది అసలైన పండుగ అనుకోండి, వేరే చెప్పనవసరం లేదు. నాన్ వెజ్ ప్రియులకు మాత్రమే. పిండి వంటలు, నెయ్యిలో వేయించిన అరిసెలు, బొబ్బట్లు, కరకరలాడే సకినాలు, జంతికలు, నోట్లో వేస్తే కరిగిపోయే జంతికలు, బొబ్బట్లు, ఆహా అద్భుతం. మొత్తానికి సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదండి, అది బంధాలను, జ్ఞాపకాలను కలిపే గొప్ప వారధి సంక్రాంతి. మరి ఈ సంక్రాంతికి మీరు ఏ ఊరు వెళ్ళారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్లన్నీ నేను చదువుతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ముచ్చట్ల కోసం మన డైలీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఎంజాయ్ చేయండి, పండుగ మంచిగా జరుపుకోండి. బాయ్ ఫ్రెండ్స్.